మన దేశం గురించి మాట్లాడుకుందాం. మన కంట్రీని అందరూ డెమోక్రటిక్ కంట్రీ అంటారు. మనం కూడా మన దేశం గురించి అదే చెప్తాం కదా. ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ మనం చాలా గొప్పగా చెప్తాం. ఇంతకీ అసలు డెమోక్రటిక్ కంట్రీ, డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, అంతే కదా. అంటే ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన లీడర్స్ మనల్ని పరిపాలిస్తారు. అంటే ప్రజలే ప్రజల్ని పరిపాలిస్తున్నారు అని మీనింగ్. సరే, ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఈ దేశాన్ని మనమే పరిపాలిస్తున్నాం అనమాట. ఎందుకంటే మనమే ప్రజలం కాబట్టి. అంటే ఈ దేశానికి రాజులం మనమే. సరే, అలానే ఆలోచిద్దాం. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సేమ్ ఇప్పుడు ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ కాదనుకుందాం, నార్మల్ కింగ్డమ్ అనుకుందాం. అయితే ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు. కింగ్డమ్ అన్నాక ఒక కింగ్ ఉంటాడు. ఎస్, రాజు ఉన్నాడు. వాటి దగ్గర చాలామంది సేవకులు ఉన్నారు. ఇప్పుడు రాజుకి హెల్త్ పాడైపోయింది, ఎమర్జెన్సీ. అట్లానే సేవకుడికి హెల్త్ పాడైంది, వాడికి ఎమర్జెన్సీ. అయితే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. మరి ఇప్పుడు రాజు కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించుకుంటాడు. ఎందుకంటే అక్కడ ఒక బెడ్డే, సపోజ్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక బెడ్ ఉందనుకోండి. ఇప్పుడు సేవకుడిని గవర్నమెంట్ ఆసుపత్రిలో చూపిస్తాడా లేదా ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తాడా? సపోజ్ ప్రైవేట్ ఆసుపత్రిలో బెడ్స్ ఖాళీ లేవు, అతన్ని ఏం చేస్తాడు? సింపుల్గా గవర్నమెంట్ ఆసుపత్రిలో పడేయించి ఈ విల్ టేక్ టు గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ అక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. ఒకవేళ రాజే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్ ఖాళీ లేదు, అప్పుడు ఏం చేస్తాడు? పక్కనున్న వేరే పేషెంట్ని తీసేసి మరి వేకెన్సీ ఖాళీ చేసి లేదా వేరే కొత్త బెడ్ అరేంజ్ చేసి మరి రాజు అంటే కింగ్ ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకుంటాడు. అంటే ఎక్కువ కేర్ ఉన్న హాస్పిటల్లోనే చేయించుకుంటాడు, అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటారు కదా. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ని మన డెమోక్రటిక్ కంట్రీకి అప్లై చేస్తే మరి రాజులం మనం కదా, మరి పాలకులే కదా సేవకులు. ఇప్పుడు మనం రాదంటే పనిచేసే వాళ్ళు సేవకులు, అంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్, పొలిటీషియన్స్, వీళ్ళంతా. అయితే మరి ఇప్పుడు కరోనా వచ్చింది. ఈ కరోనా వల్ల వైరస్ ఎక్కువైనప్పుడు ఇప్పుడు రాజు ఇన్ఎఫెక్టెడ్, అట్లానే ఆ పొలిటీషియన్స్, సర్వెంట్స్ కూడా ఎఫెక్ట్ అయిపోయినారు. ఇద్దరికి కరోనా వల్ల ఎఫెక్ట్ అయ్యారు. అప్పుడు మరి రాజు కదా ముందు ఎక్కువ కేర్ ఉన్న హాస్పిటల్స్లో చూయించుకోవాల్సింది. మరి రాజులేంటి చనిపోతున్నారు డబ్బు లేక, చూయించుకోవడానికి లేక ఇబ్బంది పడి. మరి సేవకులేమో హ్యాపీగా బతికేస్తున్నారు, పెద్ద పెద్ద హాస్పిటల్ వెళ్ళి చేయించుకుంటున్నారు. ఇది ఎలా అంటే మనం డెమోక్రసీలో లేము, డెమోక్రసీలో ఉన్నామని చెప్పి అట్లా ఫేక్ మనల్ని అంతా మోసం చేస్తున్నారు. ఇప్పుడు సమాజంలో జరుగుతుంది ఇదే. సరే, ఇలా ఎందుకు జరుగుతుంది? సేమ్ వరల్డ్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. నార్మల్ కింగ్ ఉన్నాడు. ఇప్పుడు అక్కడ రాజ్యంలో కొన్ని తప్పుడు పనులు జరుగుతున్నాయి, కొన్ని అవినీతి పనులు జరుగుతున్నాయి. అప్పుడు రాజు అన్నవాడు ఏం చేయాలి? వాటిని ఆపాలి కదా. అప్పుడే జనం సంతోషంగా ఉంటారు, రాజుకి రెస్పెక్ట్ ఉంటుంది. అలాగే ఎవరైనా వచ్చి దొంగలు పడ్డారు రాజ్యంలో, రాజు ఏం చేస్తాడు? రాజు వాళ్ళని ఫేస్ చేయాలి, యుద్ధాలు చేయాలి, అన్యాయాన్ని ఆపాలి కదా, అధర్మాన్ని ఎదిరిస్తాడు. అందుకే రాజు అలానే ఎప్పటికీ రాజులా ఉంటాడు. ఆ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. మరి ఇప్పుడు నార్మల్ డెమోక్రసీకి వస్తే మరి మనమే రాజులం కదా. మరి జరిగే అన్యాయాన్ని మనం ఎదిరిస్తున్నామా? లేదు. అడుగుతున్నామా? లేదు. అంటే మన బాధ్యత మనం సక్రమంగా నిర్వర్తించట్లేదు. కాబట్టి ఏమవుతుంది? సింపుల్గా మనకు రెస్పెక్ట్ పోతుంది, మనల్ని పట్టించుకుంటూ తగ్గుతాడు. అప్పుడు సేవకుడే రాజు అవుతాడు, రాజే సేవకుడు అవుతాడు. ఇప్పుడు మనం రాజులం సేవకులం అయిపోయినాం, సేవకులు రాజులు అయిపోయినారు. కారణం మనం సరిగ్గా లేకపోవటమే. పొలిటీషియన్స్ సరిగ్గా లేరు, కరెక్టే. ఎలా ఉంటారు? వాళ్ళ బతికది. సరిగ్గా ఉండని మనం సెలెక్ట్ చేసుకుంటామా? మనం ఓటేస్తామా? లేదు. మనకి ఎవడు డబ్బులు ఇస్తే ఆడే మెయిన్. నీతి న్యాయం లేదు మనకి. మన కులం అయితే వేస్తాం, లేదా డబ్బులు ఇస్తే వేస్తాం, లేదా మనకు నచ్చితే వేస్తాం ఓటు, అంతే కదా. మనకు ఒక ఓటు హక్కు ఇచ్చారు, దాన్ని మనం ఎలా ఉపయోగించుకున్నాం? కోర్స్ ఇక్కడ కూడా ఇంకో విషయం ఉంది. మనకు ఆప్షన్స్ ఉంది రెండే, అయితే బీజేపీ లేదా కాంగ్రెస్. రెండిట్లోనూ ఫాల్తుగాల్లో ఉన్నారు. తెలంగాణకు వచ్చిన అంతే. అయితే కేసీఆర్కి
ఆల్మోస్ట్ నో కాంపిటీషన్. సో మనం ఆడికే ఇస్తాం. ఇక ఇటు ఆంధ్ర సైడ్ వస్తే జగన్, చంద్రబాబు, వేరే ఆప్షన్ లేదు. అటు మనం కూడా చూస్ చేసుకోవడం లేదు. కానీ ఇంతమంది పొలిటీషియన్స్ వస్తున్నారు, వాళ్ళు ఏదో చెప్తారు, మనం ఓట్లు వేసేస్తాం. అది ఎంతవరకు కరెక్ట్ అంటే, ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్తున్నాడు, వాళ్ళకి 5,000, రైతులకి 5,000 ఇస్తున్నాడు ఎకరానికి వచ్చేసి. అంటే రైతులు ఓట్లు వేసేస్తారు. అట్లానే వర్షాలు పడితే కేసీఆర్ మొన్న అందరికీ 10,000 ఇచ్చాడు వరదలకు పోయి. సో మనం ఓటు కేసీఆర్కి వేసేస్తాం, ఎందుకంటే మనకు 10,000 వస్తాయి. బీజేపీ వాడు 25,000 ఇస్తా అన్నాడు. కొన్ని చోట్ల బీజేపీ గెలిచింది. ఈ డబ్బులు ఎవడిస్తామంటే వాడికి ఓట్లు. ఇక ఆంధ్రలో అయితే సేమ్. ఆటో వాళ్ళకి 10,000 అన్నాడు జగన్, చంద్రబాబు ఏమో ఆడపడుచులకి 18,000 ఇచ్చినాడు. డబ్బులు ఎవరు ఇస్తే వాళ్ళకే ఓట్లు. నవరత్నాలు అంటే ఓటేసాం. నాకు తెలియక కదా, అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు. ఈ మనం అనుకునే వాళ్ళమా, వాళ్ళ డబ్బిస్తా అనగానే ఓట్లు వేసేయడానికి ఆశపడి అటు ఏం చేస్తున్నారు మన పొలిటీషియన్స్? మనకు 10,000 ఫ్రీగా ఇస్తున్నారు, కరెక్టే. ఎంతమందికి ఇస్తున్నారు? సపోజ్ ఒక స్టేట్లో 4 కోట్ల మంది ఉంటే 1 కోటి మందికి ఏం చేస్తారు? 10,000 ఇస్తారు. 4 కోట్లు. అప్పుడు 4 కోట్లు ఇంటూ 10,000 ఎంత అవుతుంది? 40,000 కోట్లు అప్పు అవుతుంది. కానీ వాళ్ళు ఆ 40,000 కోట్లే పట్టుకుంటారా? ఇంకో 40,000 కోట్లు దొబ్బేస్తారు. 80,000 కోట్లు అకౌంట్లో ఇస్తారు. మరి 80,000 కోట్లు జగన్ కానీ, కేసీఆర్ కానీ, అంటే సీఎం ఎవరైనా కానీ వాళ్ళ పాకెట్ నుంచి ఇస్తారా? ఇవ్వరు. మరి ఎలా వస్తాయి? వాళ్ళ దగ్గర అయితే ఉండవు. వాళ్ళైతే అప్పు తేవాల్సిందే. వేరే స్టేట్ నుంచో, లేదా వేరే కంట్రీ నుంచో, లేదా వరల్డ్ బ్యాంక్ నుంచో అప్పు తెచ్చుకుంటారు. తెస్తారు, మనకి ఇస్తారు. మనకి ఇచ్చారు కాబట్టి మనం ఓట్లు ఇస్తాం. వాళ్ళు మళ్ళీ గెలుస్తారు. మళ్ళీ మనకు 40,000 కోట్లు ఇస్తారు. 40,000 కోట్లు వాళ్ళ పాకెట్లో వేసుకుంటారు. కానీ ఇప్పుడు ఇన్ని వేల కోట్లు అప్పు తీర్చాలా వద్దా? తీర్చాలి. ఎవరు తీర్చాలి? సీఎం తీరుస్తాడా? లేదు, గవర్నమెంట్ తీరుస్తుంది. గవర్నమెంట్కి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మనం కట్టే ట్యాక్స్ల వల్ల. ఇప్పుడు మనమే ట్యాక్స్ కట్టట్లేదు కదా అని చాలామంది అనుకుంటారు. మీరు ట్యాక్స్ కట్టట్లేదు, కానీ మీరు తినే ప్రతి వస్తువు మీకు అమ్ముతున్నాడు చూసారా, వాడు ట్యాక్స్ కడుతున్నాడు. అందుకే పెట్రోల్ ధర ఈ సంవత్సరం కరోనాకు ముందు 80 రూపీస్ ఉంటే ఇప్పుడు 102 రూపీస్ అయింది. ఇక కందిపప్పు అని అవి ఇవి ఈ 2 ఇయర్స్లోనే ఎంత చేంజ్ వస్తాయి, నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇంకెంత చేంజ్ వస్తుంది, ఇంకెంత రేట్లు పెరుగుతాయి. దానికి తగ్గట్టు మన శాలరీస్ అయితే పెరగవు కదా. మరి మనం ఎలా బతకాలి? ఈ 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఓన్లీ 2 వేవ్స్ అయిపోయాయి. ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ వస్తుంది, మళ్ళీ లాక్డౌన్ పెడతారు. తర్వాత 4th వేవ్ ఉంటుందో లేదో తెలియదు, లేదా వేరే వైరస్ వస్తుందో లేదో తెలియదు. అప్పటికి మనలో ఉండేది ఎంతమంది, పోయేది ఎంతమంది? అప్పుడు జనం తగ్గిపోతారే. అప్పుడు వాళ్ళు తెచ్చాల్సినప్పుడు కూడా మన నెత్తి మీదే పడుతుంది. అప్పుడు ఇంకా మనం ఎక్కువ పే చేయాల్సి వస్తుంది కదా. అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? సరే, మనం ఇంత ట్యాక్సులు పే చేసి ఇప్పుడు మనకి కరోనా ఎమర్జెన్సీ వస్తే మన సిచ్యువేషన్ ఏంటి? ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే 30 lakhs 40 lakhs కలెక్ట్ చేస్తున్నారు. మరి 34 లక్షలు మన దగ్గర ఉన్నాయా? మనం పే చేయగలమా? చేయలేమే. మరి ఇంత చేసినా కానీ మనకు సెక్యూరిటీ లేదు. అసలు మనం ట్యాక్సులు ఎందుకు కట్టాలి? మన గురించి గవర్నమెంట్ పట్టించుకుంటుంది అనే ఉద్దేశమే కదా. మనకు ఆపద వచ్చినప్పుడు గవర్నమెంట్ మనల్ని చూసుకోవాలి. అందుకే మనం ట్యాక్సులు పే చేస్తున్నాం. మనం ట్యాక్సులు పే చేస్తున్నాం అంటే మళ్ళీ కొంతమంది ట్యాక్సులు పే చేయట్లేదు అనుకుంటారేమో. అట్లా లేదు, ప్రతి ఒక్కరు ట్యాక్స్ పే చేసినట్లే. ఎందుకంటే నువ్వు బయట వేరే వాడి దగ్గర కొంటున్నావు, వాడు వేరే డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి ఇస్తున్నాడు, వాడు గవర్నమెంట్కి ట్యాక్స్ కడతాడు. వాడికి లైసెన్స్ కావాలి, వాడి గవర్నమెంట్ నుంచి లైసెన్స్ తీసుకోవాల్సిందే, వాడు ట్యాక్స్ కట్టాల్సిందే. లారీ గూడ్స్ తీసుకుని బోర్డర్ దాటేటప్పుడు, ఊరు దాటేటప్పుడు టోల్ గేట్స్ ఉంటాయి, టోల్ గేట్స్ డబ్బులు కట్టాల్సిందే. ఇవన్నీ వాళ్ళు మన దగ్గరే కలెక్ట్ చేసుకుంటారు. అంటే మనం తాగే మంచినీళ్ళకు కూడా ట్యాక్స్ కడుతున్నాం గవర్నమెంట్కి. మన దగ్గర అలా ప్రతిదీ వసూలు చేస్తున్నారు. అంతెందుకు, 5 years బ్యాక్ బిర్యానీ తింటే ట్యాక్స్ లేదు, ఇప్పుడు బిర్యానీ కూడా ట్యాక్స్. అంటే తినే తిండికి కూడా ట్యాక్స్, ఉప్పుకు కూడా ట్యాక్స్. ఈ అన్ని సిచ్యువేషన్స్ ఇంత ట్యాక్స్లు అయ్యి వస్తువుల రేట్లు ఇంత పెరగడానికి మెయిన్ రీజన్ మనం ఫ్రీగా డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్ అని కక్కుర్తి పడి వాళ్ళకి ఓట్లు వేసి వాళ్ళకి గెలిపించడమే.
అరే భయ్ ఫ్రీగా అది ఇది వస్తుందంటే తీసుకోవటం ఏముంటుంది? మీకు ఫ్రీగా వాడు 10,000 20,000 ఇస్తాను అంటున్నాడు, నిరుద్యోగులకు 5,000 అంటున్నారు. ఇప్పుడు ఆంధ్రాలో వాలంటీర్స్ని పెట్టి 5,000 ఇచ్చేసినాడు. అది కాదు కావాల్సింది మనకి. నిరుద్యోగులు ఎందుకు? నిరుద్యోగులు 80% గవర్నమెంట్ జాబ్స్ రావాలి. ఇవ్వగలరా లేదా? సింపుల్ లాజిక్. ఎందుకు గవర్నమెంట్ జాబ్ అంటున్నానంటే, గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు వాడి హాస్పిటల్ బిల్స్ మొత్తము గవర్నమెంట్ భారాన్ని పడుతుంది, గవర్నమెంటే తీసుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఇట్లా మోసాలు అయితే చేయవు కదా. ఎంతవరకు కోర్స్ చేస్తే గవర్నమెంట్ డబ్బులు దొబ్బేయచ్చు పొలిటీషియన్స్ అను ప్రైవేట్ ఆసుపత్రులు కలిసి. కానీ ఇవన్నీ ఎవడు చేస్తాడు? 80% గవర్నమెంట్ జాబ్స్ ఎవడిస్తాడు? జెన్యున్ లీడర్ మాత్రమే ఇవ్వగలడు. కొంచెం తెగించి చేయాలి. ఎందుకంటే 80% గవర్నమెంట్ జాబ్స్ ఎప్పుడు ఉంటాయంటే ఈ కార్పొరేట్ కంపెనీస్తో కొంచెము టైఅప్ అవ్వాలి, లేదా వాళ్ళ ప్రాఫిట్ మీద కొంచెం దెబ్బతీయాలి. అప్పుడే గవర్నమెంట్కి ప్రాఫిట్ పెరుగుతుంది. కానీ ఇప్పుడున్న పొలిటికల్ లీడర్ ఎవరు కార్పొరేట్ కంపెనీస్కి అగేన్స్ట్ వెళ్ళగలడు? ఎవ్వరూ లేరు. అందుకే మన పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడైనా మనమే ఎదిరిద్దాం. ఎందుకంటే కరోనా వైరస్ 1 వచ్చింది, కొంతమంది పోయారు, మనం బతికాం. కరోనా 2 వచ్చింది, ఇంకొంతమంది పోయారు, మనం బతికాం. ఇప్పుడు కరోనా 3, అదే డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ వేరియంట్ వస్తుంది. మనం ఉంటామో లేదో తెలియదు. ఇలా భయపడుతూ కరోనాతో చచ్చే కంటే అన్యాయాన్ని ఎదిరిస్తూ ఫైట్ చేసి బతకడం బెటర్. అట్లీస్ట్ చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడైనా అట్లీస్ట్ నేను ఒక మంచి పని కోసం పోరాడుతూ చనిపోయానని చెప్పుకోవచ్చు. ఒకవేళ వైరస్ వచ్చి చనిపోకపోతే వెల్ అండ్ గుడ్. మన మంచి కోసం పోరాటం కాబట్టి ఆ పోరాటాన్ని కొనసాగిద్దాం, యుద్ధం చేద్దాం. అయితే సక్సెస్ అవుతుంది. సక్సెస్ అవ్వాలి, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇప్పుడే ఇలా ఉంటే ఇంకో 10 years తర్వాత ఏమవుతుందో తెలియదు. మనం కొన్ని లక్షలు సంపాదించి మన కొడుకులకి మన కూతుర్లకి కూడబెట్టిన బయట ఎవడో పిచ్చోడు డబ్బు కాసిపడి ఎవడో ఒకటి చంపేయడని నమ్మకం ఏంటి? ఎందుకంటే సొసైటీ అలా ఉంది. ఎవడ దారి వాడే సెల్ఫిష్. దీన్ని సొసైటీని కూడా తప్పట్లేదు. ఎందుకు సెల్ఫిష్ అంటే ఇప్పుడు నాకేమన్నా అయితే నా పక్కింటోడు పట్టించుకుంటాడు అన్న నమ్మకం నాకు లేదు, గవర్నమెంట్ పట్టించుకుంటుంది అన్న నమ్మకం నాకు లేదు. అందుకని నేనేం చేయాలి? వాడిని నేను మోసం చేసేయాలి, నేను బతకాల్సిందే. నా కొడుకులకు కూడా పెట్టాలి, ఎవరు పట్టించుకోరు కాబట్టి. అలా కాకుండా నాకు ఏమైనా గవర్నమెంట్ నా గురించి కేర్ తీసుకుంటుంది, నా పిల్లల కెరియర్ కన్ఫామ్గా సెటిల్ అవుతుంది, కెరియర్ గురించి భయం లేదు, నా పిల్లల కెరియర్ గురించి గవర్నమెంట్ ఉంది అన్న ఫీల్ మనిషిలో వచ్చినప్పుడు ఎవడు కూడా మోసాలు చేయడానికి ఇష్టపడ్డాను. మోసం చేస్తే గవర్నమెంట్ పనిష్మెంట్ వస్తుంది, అయినా నాకు గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పుడు నేను ఎందుకు చేయాలి, చేస్తే నా జాబ్ పోతుంది అన్న ఫీల్ ఉన్నప్పుడు ఎవడో చేయడు. ఏంటంటే ఉందే కొన్ని గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అయిపోయి వాళ్ళు అట్లా చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు. ఎదిరించేవాడు అడిగేవాడు లేడు. అలా కాకుండా ఎక్కువ మంది గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పుడు క్వశ్చన్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో నా ఒపీనియన్ ఏంటంటే ఎక్కువ మంది గవర్నమెంట్ జాబ్స్ రావాలి. 80% వరకు అందరికీ మెడికల్ బిల్ ఫ్రీ ఉండాలి. అది డబ్బున్నోడా లేనుడా అన్నది అనవసరం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక స్టేట్కి సీఎం ఎమ్మెల్యేలు ఏ హాస్పిటల్లో చేయించుకుంటారో, ఏ రేంజ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటారో అదే రేంజ్ హాస్పిటల్లో కామన్ మ్యాన్ కూడా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అట్లాంటి గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి, అట్లాంటి సిచ్యువేషన్ తీసుకురావాలి. దీనికి ఒక కండిషన్ పెట్టాలి. ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోనే ట్రీట్మెంట్ చేయించుకోవాలి, అది ఎంత సివియర్ జబ్బు అయినా సరే అని పెట్టినప్పుడు ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఆడు చచ్చినట్టు ఆడి నియోజకవర్గంలో మంచి మంచి హాస్పిటల్స్ కట్టించుకుంటాడు, వర్క్ అయ్యేలా చూసుకుంటాడు. ఎందుకంటే వాడి పిల్లల ట్రీట్మెంట్ కూడా ఆ నియోజకవర్గం దాటడానికి ఛాన్స్ లేదు అన్నప్పుడు ప్రతి ఏరియాలో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఒక మంచి హాస్పిటల్స్ కన్ఫామ్గా వస్తాయి. ఈ రూల్ పెట్టమనండి, తెలుస్తుంది అప్పుడు. ఏ ఎమ్మెల్యే పనిచేయడో చూద్దాం. ప్రతి ఒక్కరూ పనిచేస్తారు అప్పుడు. సేమ్ ప్రతిదానికి అట్లా లింక్ పెడితే ఒక గవర్నమెంట్ టీచర్ తన పిల్లల్ని ఖచ్చితంగా తన గవర్నమెంట్ స్కూల్లోనే తను చదివే స్కూల్లోనే చదివించాలి, లేదా వేరే గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని రూల్ పెట్టండి. ఏ గవర్నమెంట్ టీచర్ సరిగ్గా పనిచేయడో చూద్దాం. ప్రతి గవర్నమెంట్ టీచర్ కూడా స్కూల్ గురించి వర్క్ చేస్తాడు.
ఈ సిచ్యువేషన్స్ ఇట్లాంటి కండిషన్స్ పెడితే ఎవడైనా వర్క్ చేస్తాడు, నీ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఇది నా ఒపీనియన్. నా వరకు నేను కొంచెం ట్రై చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఒక 2-3 ఇయర్స్ నాకు పట్టవచ్చు. సో నా దగ్గర అయితే కొన్ని ఐడియాస్ ఉన్నాయి, నేనైతే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయగలను. ఒకటి హాస్పిటాలిటీ, ఒకటి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్పిటలైజేషన్, అట్లానే 80% గవర్నమెంట్ జాబ్స్. ఈ 3 చేసే ఆలోచన చేయగల కెపాసిటీ నా దగ్గర ఉంది. అది కూడా ₹1 కూడా వేరే బ్యాంక్స్ నుంచి, స్టేట్స్ నుంచి, దేశం నుంచి అప్పు తీసుకొని జనం మీద పన్నుల భారం వేసే పని లేకుండా నాతో కలిసి వచ్చేవాళ్ళు రండి. కలుస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి భయంగా ఉంది. ఎవరికి లైఫ్లో హ్యాపీనెస్ లేదు. ఇవాళ ఉన్న మనం రేపు ఉంటామో లేదో తెలియదు. మనతో ఇవాళ ఉన్న అమ్మ లేదా నాన్న రేపు మనతో ఉంటారో లేదో తెలియదు. ఈ సిచ్యువేషన్ రావడానికి వైరస్ ఒకటే కారణం కాదు, గవర్నమెంట్స్. ఎందుకంటే ఫస్ట్ సారి అంటే సరే వైరస్ అనుకోవచ్చు, ఫస్ట్ సారి వైరస్ వచ్చింది, మనం ఏం నేర్చుకున్నాం? సెకండ్ టైం వైరస్ వచ్చే సమయానికి మరి ఆక్సిజన్ సిలిండర్లు పెంచాలా, హాస్పిటల్స్ పెంచాలా, డాక్టర్స్ని పెంచుకోవాలా వద్దా? మరి గవర్నమెంట్స్ పెంచుకోలేదు కదా, ఎక్కడ ఏమి కేర్ తీసుకోలేదు కదా, అలానే వదిలేసాయి కదా. అప్పుడు వాళ్ళు ఏం నేర్చుకున్నారు అంటే, ఇప్పుడున్న పొలిటికల్ లీడర్స్ అన్ఫిట్. వాళ్ళు సొసైటీని మార్చకపోతే ఏం చేస్తాం? మనమే సొసైటీని మార్చుకోవాలి. ఇది చాలా సింపుల్. మనం ఒకటి పని చెప్తాం, ఆ పని చేయడం వల్ల మనకి లాభం. వాడు చేయలేదు, వాడు చేయకపోతే మనం ఏం చేస్తాం? మనమే చేసుకుంటాం. ఎందుకంటే అది జరగకపోతే మనకు నష్టం కాబట్టి. ఇప్పుడు ఈ 3 జరగకపోతే నష్టం మనకే, వాళ్ళ కాదు. కాబట్టి ఈ 3 జరిగేలా మనమే చూసుకోవాలి.